అందరికీ నమస్కారం. ఒకసారి మనం తెలుగుదేశం పార్టీలో పనిచేసి పక్కకెళ్ళినటువంటి పక్కన పార్టీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నాయకుల గురించి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి తెలుగుదేశం పార్టీకి వచ్చిన నాయకుల గురించి ఒక చిన్న విశ్లేషణ చేద్దాం అనిపించి వీడియో చేస్తున్నా. ప్రతి ఒక్కళ్ళు తమ అమూల్యమైన విలువైన సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఆర్కే రోజా నిన్న విపరీతంగా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి మీద మాట్లాడిన వ్యక్తి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఇట్లా చాలా మంది తెలుగుదేశంలో పనిచేసి గుర్తింపు వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన వాళ్ళు అసలు ఎంత దారుణంగా అవహేళనగా ఒకళ్ళ మీద విరుచుకు పడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చారు వసంత కృష్ణ ప్రసాద్ గారు, ఐఎండ్పిఆర్ మినిస్టర్ కొల్సు పార్థసారథి గారు, ఇట్లా కొంతమంది ఉన్నారు, కొమ్మనూరు జయరాం గారు. వీళ్ళ బిహేవియర్ ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఈ పార్టీకి వచ్చాక ఎలా అయ్యింది అనేది ఒకసారి మనం విశ్లేషిస్తే దీని అంతటికీ కారణం అధిష్టానం అని ఒకటి ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడైనా కూడా ఒక మాట జారితే ఖచ్చితంగా ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అది కార్యకర్త అయినా కూడా. ఏదన్నా తప్పుడు పని చేస్తే కార్యకర్తని సస్పెండ్ చేస్తారు. నాయకుడిని అయితే వివరణ ఇవ్వాలి అని చెప్పి క్రమశిక్షణ సంఘం ముందు కూర్చోబెడతారు. తెలుగుదేశం పార్టీలో సిద్ధాంతాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఎవరు నోరు జారకూడదు, మహిళల మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదు, ఎట్టబడితే అట్ట చేయకూడదు, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి, ఇలాంటివన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి తెలుగుదేశం పార్టీలో. కావాలంటే కొమ్మనూరు జయరాం గారు అంతకుముందు పెట్టిన జగన్మోహన్ రెడ్డి పార్టీలో పెట్టిన ప్రెస్ మీట్లు చూసుకోండి, వసంత కృష్ణ ప్రసాద్ గారు పెట్టిన ప్రెస్ మీట్లు చూసుకోండి, అదేవిధంగా కొలుసు పార్థసారథి గారు పెట్టిన ప్రెస్ మీట్లు చూసుకోండి. తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కసారి బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్, ఆడవాళ్ళని ఎట్టబడితే అట్ట మాట్లాడకూడదు, బహిరంగ సభల్లో ఎట్టబడితే అట్ట మాట్లాడకూడదు, ఈ రూల్స్ ఏమి ఉండవు అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే స్క్రిప్ట్ ఇచ్చి మరీ తిట్టమంటం చాలా సందర్భాల్లో జరిగింది. ఈవెన్ ఆ ప్లేనరీ సమావేశంలో రోజా గారు మాట్లాడడానికి రాబోతుంటే ఆవిడకి ఉమారెడ్డి వెంకటేశ్వర వెళ్ళి చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా తిట్టమన్నాడు, 10 సార్లు చెప్పాడు, నువ్వు జాగ్రత్తగా తిట్టు అని చెప్పి రోజా గారికి చెప్పి వెళ్తాడు. ఎవరు చెప్పింది? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఈ ఆనందం ఏందో నాకు అర్థం కాదు. ఒకళ్ళని తిట్టడం వల్ల ఏమొచ్చింది, ఒకళ్ళని మానసికంగా హింసించడం వల్ల ఏమొచ్చింది, ఒకళ్ళ మీద ఊరికే బురద చాలటం వల్ల ఏమొచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే పేరుని నానిని ఇట్లాంటి కాపు నాయకులను తీసుకొస్తాడు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టాలంటే వల్లభనేని వంశీని, కొడాలి నానిని తీసుకొస్తాడు. అట్లాగే లేడీస్ ని తిట్టాలంటే పార్టీలో ఉన్న లేడీస్ ని, నాయకుల్ని తిట్టాలంటే ఇక ఈ అత్యంత దారుణంగా మాట్లాడడానికి ఆర్కే రోజా లాంటి వాళ్ళని తీసుకొస్తాడు. ఇంకేమన్నా మాట్లాడితే ఆ పార్టీలో ఉన్న 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ, ఇప్పుడున్న 11 మంది ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరినీ కేవలం విష ప్రచారం చేయడానికి, వాళ్ళని వీళ్ళని తిట్టడానికి, పైశాచిక ఆనందం పొందడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ యూజ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిట్టమన్నట్టు తిట్టిని ఎవరన్నా ఈ 5 సంవత్సరాల అధికారం అయిపోయిన తర్వాత 11 సీట్లకు వాళ్ళ పార్టీ పడిపోయిన తర్వాత ఒక్కళ్ళన్నా సుఖంగా ఉన్నారా? అంబటి రాంబాబు ఒకడు ఉంటాడు ఆ పార్టీలో. అసలు ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరిని ఎప్పుడు తిడదాం అనే ఉన్నారు అనుకుంటున్నారు జనాలు. అంటే ఇప్పుడు వాళ్ళ మనసులో తిట్టాలని ఉన్నా, తిట్టాలని లేకపోయినా ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదైతే స్క్రిప్ట్ వస్తుందో ఆ స్క్రిప్ట్ ఖచ్చితంగా మీడియా ముందు చదవాలి. ఆ చదవటం అంటేనే తిట్టడం. ఆ పార్టీలో ఉన్న దరిద్రమే అది. అసలు ప్రజా సమస్యల మీద ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? రైతులు ఎక్కడన్నా ఇబ్బంది పడుతున్నారా? ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది? నిరుద్యోగుల పరిస్థితి ఏంది? రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏంది? రాష్ట్రంలో చేయాల్సిన పనులే ఉన్నాయి. ఇట్లాంటి వాటి మీద నిలదీయాల్సినటువంటి అధికారం కోల్పోయిన పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో వాళ్ళు చేయాల్సిన ఈ పనులన్నీ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అసలు ఇష్యూస్ లేని దగ్గరికి వెళ్ళి మామిడి దేశంలోనే అత్యంత ఎక్కువగా కొంటుంది ఆంధ్ర రాష్ట్రం. 12 రూపాయలు కేజీ ఇచ్చి కొంటుంది తోతాపూరి కాయల్ని. దానికి కర్ణాటకకి సంబంధించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారికి సెంట్రల్ కి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక లేఖ పంపారు, 1616 రూపాయలు క్వింటాకు కొనాలి అని. మరి దాన్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్సీపీ విపరీతమైన విష ప్రచారం ఆంధ్ర రాష్ట్రంలో చేస్తుంది. మరి
అదే కర్ణాటక సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. దయచేసి కర్ణాటకలో పండినటువంటి తోతాపూరి కాయల్ని మీ రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంటున్నారు. మీ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు బ్యాన్ విధించాడు. ఈ బ్యాన్ ఎత్తేయండి, మహారాష్ట్ర ప్రజలను కూడా ఆదుకోండి, మహారాష్ట్ర రైతాంగాన్ని కూడా ఆదుకోండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ రెండింటిని మనం ఒకవేళ బేరీ చేసుకొని చూస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారం ఎంత దారుణంగా ఉందో మీకే అర్థం అవుతుంది. అక్కడ 1616 రూపాయల క్వింటా అంటే 16 రూపాయల 16 పైసలు కేజీకి. మరి దానికే అమ్మొచ్చు కదా. మరి కర్ణాటక రైతులు ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి ఎందుకు బారులు తీరుతున్నారు? సిద్ధరామయ్య గారు ఎందుకు లేఖ రాశారు నారా చంద్రబాబు నాయుడు గారికి? ఒకసారి ఆలోచించండి. ఇట్లాంటి తలా తోకా లేని విషయాల్ని, విషయ పరిజ్ఞానం లేకుండా, కనీసం ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు అర్థం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు సాగుతున్నాయి. మొన్న పొదిలి వెళ్ళాడు పొగాకు రైతులకు పరామర్శ యాత్ర అని చెప్పి. ఆయనకు అక్కడ ఏ పొగాకు ఉందో తెలియదు, ఆ పొగాకు రేట్ ఎంతో తెలియదు. అక్కడ ఉంది నల్లబర్లి పొగాకు, ఆయన వర్జీనియా పొగాకు అంటున్నాడు. పొగాకు రేట్ అంట కేజీ 36,000 అంట. ఇంత అవగాహన లోపంతో, అవగాహన లేమితోటి ఆయన ఎందుకు ఈ పర్యటనలు చేస్తున్నాడో అర్థం కావట్లా. అరే గంజాయి తాగిన వాళ్ళు కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబాన్ని అని చెప్పి. వాళ్ళందరికీ బుద్ధి రావాలి. ఐతానగర్ లో గంజాయి సేవించేటువంటి చాలా మంది రౌడీ షట్టర్లు ఉన్నారు, చాలా మంది సన్నాసులు ఉన్నారు, వాళ్ళందరికి బుద్ధి రావాలని పోలీసులు రోడ్డు మీద ట్రీట్మెంట్ ఇస్తే దాన్ని ఖండించారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారని అందరూ ఖండించారు. కానీ అసలు మనం అక్కడికి వెళ్తే మనకు మైలేజ్ పెరుగుద్దా తగ్గుద్దా? అసలు వాళ్ళు ఎట్టాంటి వాళ్ళు, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ? వాళ్ళు మంచోళ్ళు అయితే పోలీస్ కుటుంబాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టారు? అసలు పోలీసులు కొట్టడానికి కారణాలు ఏంటి? ఇలాంటి కనీస అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళని పరామర్శించాడు. పల్నాడులో ఏమో ఎప్పుడో ఆయన చనిపోయి సంవత్సరం అయింది, ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ కుటుంబానికి పరామర్శ అన్నాడు. ఆయన చేసింది ఏందయ్యా అంటే 30 కోట్ల రూపాయలు బెట్టింగ్ వేసి ఇంట్లో మొహం చూపించుకోలేక ఇంట్లో తగాదాలు అయ్యి ఆయన గుంటూరు నుంచి వెళ్లే దారిలో గడ్డి మందు దాకా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్య చేసుకుందేమో 5వ తారీఖు ప్రయత్నం చేసింది, 9వ తారీఖు ఆయన చనిపోయాడు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిందేమో 12వ తారీఖు. దీన్ని తీసుకొచ్చి కూటమి నేతల వల్లే ఆ మనిషి చనిపోయాడు అని చెప్పి విష ప్రచారం చేశారు. వెళ్తా వెళ్తా ఒక మనిషిని కారుతో దొక్కిచ్చారు, అదేమో ఏ వీడియో అన్నారు. ఆ లావిడ్ని 15 రోజుల తర్వాత పిలిపించి ఆ ప్యాలెస్ లో నుంచోబెట్టి మాట్లాడి ఆవిడ చేత బయటకు వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి మీద విష ప్రచారం చేస్తున్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలేంటి? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత ఏంది? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి క్రమశిక్షణ ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళల్ని తిట్టకూడదు, ఎవరిని దూషించకూడదు, రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి, విలువలు పాటించాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉంటారా ఉండరా అనేది ఎవరికి అర్థం కానటువంటి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి కేవలం పైశాచిక ఆనందం పొందడానికి, వాళ్ళని తిడితే వీళ్ళని తిడితే ఇక పక్క నవ్వుకోవడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల చేత తిట్టించి వీళ్ళు జోకర్లో కామెడీలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి చూసి ఆనందిస్తున్నాడు, పైశాచిక ఆనందం పొందుతున్నాడు అనేది నా ఒపీనియన్. రాష్ట్రంలో చాలా మంది ఒపీనియన్ ఇది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో రైతులకు చేసింది లేదు, విద్యార్థులకు చేసింది లేదు, నిరుద్యోగులకు చేసింది లేదు, పెట్టుబడులు తీసుకొచ్చింది లేదు, రోడ్లు వేసింది లేదు, రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి పనులు చేసింది లేదు. కానీ ఈ రోజు బయటకు వచ్చి అసలు ఆయన అంత మహాత్ముడు లేనట్టు, ఆయన ఒక గాంధీజీ అయినట్టు, ఆయన ఒక అల్లూరి సీతారామరాజు అయినట్టు బయటకు వచ్చి ఫోజులు కొడుతున్నాడు. రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనించండి. అసలు ఈ రెండు పార్టీల మధ్య తేడా ఏంటనేది గమనించండి. ఏ పార్టీకి విలువలు ఉన్నాయి, ఏ పార్టీకి విలువలు లేవు అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది, మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు అందరూ ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. నమస్కారం.